ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కొర్రలు ఉప్మా. పండు ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ బీన్స్ కర్రీ ప్రిపేర్ చేశారు. మ్యాగీ మార్నింగ్ అయితే 10:30 అవుతుందండి. సో హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి. సో మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు అంటూ, ఇంకా మా పెద్దోడైతే అదిగుండి హాల్లో ఏవేవో చేసేస్తున్నాడు. మేము మార్నింగ్ 5 o'clockకే లేచాము, బట్ చలికి ఇంకా కింద అయితే దిగలేదు ఈరోజు. సో డైలీ ఇలానే ఉంటుందేమో, ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం ఎండ వచ్చాక కిందకి దిగుతామేమో. విపరీతమైన చలి ఉంది. ఇక్కడే చలి ఇలా ఉంటే మా ఊర్లో ఎంత భయంకరంగా ఉంటుందో. నెక్స్ట్ మంత్ అయితే మా విలేజ్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. మంచు 11 అయినా అలా వస్తూనే ఉంటుంది, అసలు ఎండే రాదు. మంచు, ఆ చల్లదనము, ఆ క్లైమేట్ అవన్నీ చూపిస్తాను. బాగుంటుంది, కానీ చలికి మనం అయితే తట్టుకోలేము. ఎంత తెల్లగా ఉన్న వాళ్ళు వెళ్ళినా ఒక 3 daysలోనే నల్లగా మారిపోతారండి మా ఊర్లో. ఇదిగోండి చూడండి, మా చిన్నోడైతే ఆడేసుకుంటున్నాడు ప్రశాంతంగా పడుకొని, తెగ కాలుకుంటూ ఆడుకుంటున్నాడు. ఇంకా సో ఇప్పుడైతే నేను హాట్ వాటర్ తాగేసి ఆ తర్వాత బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కొద్దిసేపు పోతే టిఫిన్ అయితే చేసేసి ఆ తర్వాత అయితే ఏడ్ చేయాలి. మా పండు మ్యాగీ తింటానంటే మా మామ అయితే మ్యాగీ ప్రిపేర్ చేశారండి. సో మంచి స్మెల్ వస్తుంది, వేడి వేడిగా ఉంది మ్యాగీ. ఈ మ్యాగీ అయితే ఇప్పుడు మా పండుకి అయితే తినిపించేస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో మ్యాగీ మ్యాగీ అన్నాడండి, అందుకోసమే మ్యాగీ తిన్న తర్వాత తనకు తినాలనిపిస్తే దోశ ఇడ్లీయో చేస్తాము, లేదు అంటే ఇంకా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తాము. సో ఇప్పుడు టైం అయితే 7:30 అలా అవుతుంది. సో మా పండుగ అయితే ప్రశాంతంగా కూర్చోబెట్టుకొని ఇంకా ఈ మ్యాగీ తినిపిస్తాను. తినిపించడానికి మ్యాక్సిమం ఒక 40 minutes అయితే పడుతుంది. కొరియర్ వచ్చిందండి, ఇప్పుడే తీసుకున్నాను. మా పండు అయితే తీ అని పేచి పెట్టేస్తున్నాడు. సో ఇదైతే ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మా చిన్నోడికి అయితే ఫీడింగ్ ఇవ్వాలి. తర్వాత అయితే ఓపెన్ చేసి ఇందులో ఏముందో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే తీయను, మా బాబు అయితే తీయమంటున్నాడు, కానీ నాకు ఇప్పుడు కుదరదు, అసలు టైమే లేదు. మార్నింగ్ టైం కొంచెం బిజీగా ఉంటాం కదా. సో తర్వాత అయితే మీకు ఇదేంటో చూపిస్తాను. దీని ప్రైస్ అయితే 500 rupees పడింది. ఏంటో తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇది సర్ప్రైజ్. తీయాలా? నిజంగా తీయాలా? తీయాలా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కొర్రలు ఉప్మా అండ్ తీపి ఆవకాయ అండ్ ప్రోటీన్ బిస్కెట్స్ అండి. సో ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు 9, 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాను, బట్ ఈరోజు అయితే టూ లేట్. తీపి ఆవకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇదైతే మా మావయ్య తెచ్చారు. ఈ కొర్రలు కూడా మా మావయ్య పంపించారు. సో వీటన్నిటితో అయితే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. పండు ఏం చేస్తున్నావు? పాలు వాళ్ళు వచ్చారా? నువ్వెప్పుడు ఈ షర్టే వేసుకుంటావు, వేరే షర్ట్ వేసుకోవా? ఓల్డ్ బట్టలు ఉన్నాయి కదా, వేసిన షర్టే వేసుకొని ఉంటావు ఎప్పుడు. అదిగో స్కూల్ పిల్లలు బాల్కనీ దగ్గర ఎలా అవుతున్నారు చూడు, ర్యాలీ చేస్తున్నారు. వెళ్దామా? చూద్దామా? ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఈరోజు ఏంటంటే ప్రిపేర్ చేసాము, ఇప్పుడైతే చూపిస్తాను. హెయిర్ అయితే బాగా డ్రై అయిపోయింది, సీరం అయితే అప్లై చేయాలి. చలి కూడా బాగా వేస్తుంది. ఇప్పుడు చూపించాలి కదా, మర్చిపోయింది. హెయిర్ చూస్తే డ్రై అయిపోయిందని సీరం గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఏ కర్రీ చేశారో మీకైతే చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో బీరకాయ బీన్స్ కర్రీ ప్రిపేర్ చేశారు. మ్యాగీ మార్నింగ్ పండు తిన్నాడు. ఇంకా గోంగూర పచ్చడి, ఇంకా రసం. రసం అయితే అందరు తినేసారు, నా కోసమే కొంచెం రసం అయితే ఉంది.
సో బీరకాయ, బీన్స్, గోంగూర పచ్చడి, రసంతో అయితే ఫుడ్ అయితే తినేసి కొద్దిసేపు అయితే పడుకుంటాను. మా చిన్నోడు ఇప్పుడే లేచినట్టుంది, అందుకే అని సౌండ్ వస్తుంది. సో ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని అయితే ఫుడ్ అయితే అన్ని చూస్తూ ఉన్నప్పుడు నా రాకడ అతి సమీపంలో ఉన్నదని గ్రహించి మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలని మాతో ముమ్మారు పలుమార్లు హెచ్చరిస్తూ నడిపిస్తున్నారు. నీ బిడ్డలకు ఆ విషయాలన్నీ చెప్పాను అయ్యా. తండ్రి, ఆశీర్వాదం గారిని బలపరచండి అయ్యా. ప్రభువా తండ్రి, వారి యొక్క ఊర్లో ఈ మధ్యకాలంలో ఇప్పుడు టైం అయితే 9 అవుతుందండి. మా బాబు అయితే లేటుగా లేచాడు, పెద్దోడు. తను లేచాక తనకైతే ఫుడ్ అయితే తినిపించాక తనకి ఫుడ్ తినిపించేసరికి 8:30 అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఫుడ్ తింటాను. ఈరోజు డిన్నర్ కోసం ఏం ప్రిపేర్ చేస్తారో మీకైతే చూపిస్తాను. లిప్స్ అయితే డ్రై అయిపోయిందండి, చూసారా? లిప్స్టిక్ అయితే ఒక దగ్గర అంటుకొని ఉంది, ఒక దగ్గర పోయింది. లిప్స్టిక్ అయితే మార్నింగ్ పెట్టుకున్నాను నేను, కానీ బాగానే ఎక్కువసేపే ఉంది కదా, అక్కడక్కడ పోయింది. సో ఈరోజు డిన్నర్ కోసం అయితే ఏం ప్రిపేర్ చేసుకున్నామో మీకైతే చూపిస్తాను. కోసం అయితే అరటికాయ కర్రీ చేసుకున్నాము టమాటో వేసి. సో అందరూ తినేసారు, ఇంకా నేనే బ్యాలెన్స్. ఈరోజు లేట్ అయిపోయింది బాగా. ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేస్తాను అరటికాయ కూరతోని. మధ్యాహ్నం బీరకాయ కర్రీ అండ్ గోంగూర పచ్చడి ఉంది, అది తింటే తింటాను, లేకపోతే లేదు. కన్ఫర్మ్ అయితే లేదు, తినేటప్పుడు తినాలనిపిస్తే తింటాను. మేమైతే 10:30 అవుతుందండి. సో మా చిన్నోడైతే పడుకుని పోయాడు, మా పెద్దోడు ఇంకా పడుకోలేదు. ఈవినింగ్ 7 o'clockకి లేచాడు కదా, అందుకే ఇంకా పడుకోలేదు. లేట్గానే పడుకుంటాడు ఈరోజు. ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసేసుకొని ఫేస్కి అయితే సీరం మాయిశ్చరైజర్ అప్లై చేశానండి. సో చూసారా, ఫేస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ రోజు అయితే నా డే అయితే ఇలా గడిచిపోయిందండి. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, బాయ్.